నమస్కారం సార్. ఏంటిది, ఏమన్నా ఫంక్షనా? కాదండి, ఆక్షను. ఆక్షనా? అదే వేలం పాటలండి. ఏ వేలం పాటలండి? సారా వేలం పాటలండి. సారా వేలం పాటలు ఎక్కడేంటండి, కలెక్టర్ ఆఫీసులో జరుగుతాయి కానీ హోటల్ ఏంటి? హోటల్లోనే పాటలన్నీ జరుగుతాయి. ఏ జిల్లా ఎవరు పాడాలో, ఎంతకు పాడాలో అంతా ఇక్కడే డిసైడ్ అయిపోతుంది. అలాగా? దీన్నే సారా సిండికేట్ అంటారండి. అన్ని నిర్ణయాలు ఇక్కడ జరిగిన తర్వాతే అక్కడేదో నామకావాసి జరుగుతుంది అంతే. మరి గవర్నమెంట్ ఊరుకుంటుందా? అబ్బా, అంత అండర్స్టాండింగేనండి. వీళ్ళంతా వ్యాపారస్తులు కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడితే ఆక్షన్ ఎలా జరుగుతుందండి? వీళ్ళందరినీ కంట్రోల్ చేసే గాడ్ ఫాదర్ ఉన్నారు కదండి. ఆయన ఎవరండి? అయ్యో, ఆయన ఆంధ్రప్రదేశ్ కి పెద్ద సారా సామ్రాట్ అండి, అంకయ్య రెడ్డి గారు. సిండికేట్ సభ్యులందరికీ నమస్కారం. గత ఏడాది ఇలాగే అంకయ్య రెడ్డి గారి నాయకత్వంలో సారా పాటలు పాడారు, బాగా సంపాదించుకున్నారు. అయితే ఎవరెవరు ఎంత సంపాదించుకున్నారన్నది గవర్నమెంట్కి తెలియకపోయినా అంకయ్య రెడ్డి గారికి బాగా తెలుసు. కానీ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే 50% పెంచమని గవర్నమెంట్ వారు అడుగుతున్నారు. అయితే దీని మీద మన నాయకులైన అంకయ్య రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే గవర్నమెంట్కి ఎదురు దెబ్బ కొట్టాలని బాగా ఆలోచించారు. పోయిన సంవత్సరం సారా వ్యాపారం బాగా జరిగింది, కానీ ఈ సంవత్సరం సారా వ్యతిరేక ఉద్యమాలు పుడుతున్నాయి. సారా దుకాణాలు బంద్ చేయాలని మహిళలంతా ముమ్మరంగా ఉద్యమాలు సాగిస్తున్నారు. కాబట్టి మనం పోయిన సంవత్సరం కంటే 50% తగ్గిస్తే తప్ప పాడలేమని ప్రభుత్వానికి ముందే విజ్ఞప్తి చేయాలని అంకయ్య రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. అన్నాచే, మరి మహిళా ఉద్యమం రోజు రోజుకి పెద్దదవుతా ఉండదు కదా, మనల్ని సారా అమ్మనీయకపోతే ఈ 50% కూడా పుడుస్తుంది కదా. సీన్లో లేకుండా ఎంటర్ కాకు, తర్వాత సీన్లో కట్ అయిపోతావు. ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు అంకయ్య రెడ్డి గారి సమాధానం ఒకటే, మొత్తం పోయినా వచ్చినా మీకు పోయేది వెంట్రుకే. కారణం అయ్యగారు డబ్బు, అయ్యగారు మాట, అయ్యగారు పాట, అయ్యగారు పెత్తనం. సీన్ పెంచుకో, తర్వాత సీన్లో కట్ అయిపోతావు. అయ్యగారి నిర్ణయం అందరికీ ఆమోదమే కదా. ఎందుకయ్యా అలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తావు? ఆయన నిర్ణయం అంటే మాకందరికీ శాసనమే. తర్వాత సీన్కి వెళ్ళు. ఈ సంవత్సరం కృష్ణా జిల్లా. పోయినేడాది నేనే పాడానండి, ఈ సంవత్సరం కూడా నేనే పాడుకుంటానండి. పాడింది నువ్వే అయినా సీన్లోకి వేరే వాళ్ళు వచ్చారు, అందుకని కృష్ణా జిల్లా సీన్ నుంచి నేను తప్పించేసాను. కూర్చో. కృష్ణా జిల్లా సీన్ పెంచొద్దు, కట్ అయిపోతావు. చౌదరి అయ్యా, నువ్వు చేసుకో కృష్ణా జిల్లా. చిత్తమయ్య గారు. గుంటూరు జిల్లా. కృష్ణారెడ్డి. తూర్పు అయితే బాగుంటుందండి. తూర్పు గోదావరి. ఈ ఏడాది తూర్పు తిరిగి దండం పెట్టు, వచ్చే ఏడాది చూద్దాం. శక్తి నువ్వు చేసుకో. నేనే చేసుకుంటా, నాకు ఇచ్చేయండి. పశ్చిమ గోదావరి జిల్లా.